Hi guys, welcome to Subhash Movie Reviews YouTube review channel. Here is the non-spoiler review of the film Made in Korea, Telugu dubbed movie review and rating. Acted by Priyanka Arulmogan and other actors etc. 90% కొరియాలోనే ఈ మూవీ షూటింగ్ చేశారు. ఇంక ఈ మూవీ 1 hour 50 minutes అన్ టైంతో నెట్ఫ్లిక్స్లో రిలీజ్ చేశారు. ఇంకా ఎలా అనిపించిందనే విషయంలోకి వెళ్ళేలోపు మృత్యుంజయ్, సాంప్రదాయని, సుప్పిని, శుద్ధపూసని, అనుపమ గారిది లాక్డౌన్, రాజీవ్ కనకాల గారిది నవాబ్ గేఫ్ రివ్యూస్ ఇచ్చాను. నా కంటెంట్ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి నా ఛానల్ సపోర్ట్ చేయగలరు. మూవీ ఎలా అనిపించింది, స్టోరీ ప్లాట్, ప్లస్ పాయింట్స్, మైనస్ పాయింట్స్ రేటింగ్ ఇస్తాను. కాబట్టి నా రివ్యూ చివరి వరకు చూడండి. మూవీ విషయానికి వస్తే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఇంకా స్టోరీ ప్లాట్ విషయానికి కనుక వస్తే హీరోయిన్ వచ్చేసి కొరియాకి వెళ్ళాలనుకుంటుంది. ఆ తర్వాత కొరియాకి వెళ్ళిందా లేదా అనేది రిమైనింగ్ స్టోరీ. అసలు కొరియాలో అనుకోకుండా వెళ్ళి ఎలా సర్వైవ్ అయింది అనేది రిమైనింగ్ స్టోరీ. ఇంకా ప్లస్ పాయింట్స్ విషయానికి కనుక వస్తే ప్రియాంక ఆరుల్మోగన్ గారు చాలా అంటే చాలా బాగా చేశారు. హీరోయిన్ గారు చాలా అద్భుతంగా చేశారు, ఆ పాత్రలో దిగిపోయారు. ఇంకా దాంతోపాటు ఒక కొరియా అబ్బాయి అండ్ ఒక కొరియా బామ్మ గారు వీళ్ళు కూడా చాలా అంటే చాలా బాగా చేశారు యాక్టింగ్. ఇంకా ప్రియాంక అరుల్మోగన్ గారు అయితే ఆ ఇన్నోసెంట్ అండ్ ఎమోషనల్ క్యారెక్టర్లో దిగిపోయారు. ఇంకా డైరెక్టర్ వచ్చేసి రా కార్తిక్ అని సింపుల్గానే ఉన్నా కూడా చాలా అంటే చాలా బాగా తెరకెక్కించారు. చాలామంది నెగిటివ్గా చెప్తున్నారు, ఎందుకు అర్థం కావట్లేదు. ఫస్ట్ 20 minutes అంత గొప్పగా అనిపించలేదు, ఆ తర్వాత నుంచి చాలా అంటే చాలా బాగా అనిపించింది. నాకు సింపుల్లీ సూపర్బ్ అని అనిపించింది. ఇంకా ఏసం అబ్దుల్ వగాబ్ మ్యూజిక్ అయితే చాలా అంటే చాలా హైలైట్ అని చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్క సాంగ్ బాగుంది, ప్రతి ఒక్క సీన్ దగ్గర కొట్టిన బీజిఎం బాగుంది. ముఖ్యంగా వచ్చేసి ఎమోషనల్ సీన్స్ దగ్గర అయితే బీజిఎం ఎరగదీశారు, నెక్స్ట్ లెవెల్లోకి వెళ్ళింది ఆ సీను ఆ మ్యూజిక్ దగ్గర అయితే. ఇంక ఈ మూవీ వచ్చేసి అసలు ఒక అమ్మాయి కొరియాకి వెళ్ళాలనుకున్న తర్వాత ఆ భాష తెలియకుండా ఎలాగ మసులుకుంది ఏంటి, ఇంకా తర్వాత ఎవరెవరు పరిచయం అయ్యారు కొరియాలో, ఆ తర్వాత ఆ మూమెంట్స్ ఏంటనేది రిమైనింగ్ స్టోరీ. పెద్ద స్టోరీ ఏమి ఉండదు, ఆ మూమెంట్స్ ద్వారా అలా చిన్న చిన్న మంచి 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 మూమెంట్స్, అలాగా సింపుల్ మూమెంట్స్, చాలా చిరునవ్వు తెప్పించే స్మైలీ మూమెంట్స్ అలాగే వెళ్ళిపోతూ ఉంటుంది. కథ పెద్దగా ఎక్స్పెక్ట్ చేసిన వాళ్ళకి నచ్చదు, అలా బ్యూటిఫుల్ మూమెంట్స్ అలా చూస్తూ వెళ్ళిపోవాలన్నట్టుగా అనిపించింది నాకైతే. ఇంకా మైనస్ పాయింట్స్ వచ్చేసి సినిమా చాలా అంటే చాలా స్లోగా ఉంటుంది. ఏదో ఒక ఊరికి వెళ్ళాలని మనకు ఉంటుంది, కానీ ఇక్కడ కొరియాకి వెళ్ళినట్టు చూపించారు, అదొకటే కొద్దిగా కొత్తగా అనిపిస్తుంది. కానీ చాలా అంటే చాలా స్లోగా ఉంటుంది, పెద్ద కథ ఏమి ఉండదు. ఇవి మాత్రమే మైనస్ పాయింట్స్. ఇంకా ఓవరాల్గా ఈ మూవీకి నేను ఇవ్వబోయే రేటింగ్ వచ్చేసి ఫస్ట్ 20 minutes అంత గొప్పగా ఉండదు, ఆ తర్వాత స్లోగా ఉన్నా కూడా 5కి 5 రేటింగ్ ఇవ్వచ్చు అనిపించింది నాకైతే. ఇంక ఈ మూవీ ఎంతమంది చూసారు, చూసుంటే మీకు ఎలా అనిపించింది, మీరు ఎంత రేటింగ్ ఇస్తారనేది కింద కామెంట్ చేయండి. చాలా రివ్యూస్ ఇచ్చేయండి, చెక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.